హాయ్ అండి. అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. ఇట్లాంటి ఓల్డ్ చీరలు అయితే పాతగా అయిపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాం కదా! దీన్నైతే రీయూజ్ ఐడియా చెప్తున్నాను ఇప్పుడు. జెర్రీ అంచు తీసి పక్కకు పడేశాను. తర్వాత ఈ మెత్తగా కాటన్ ఉన్న చీరని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న పీసెస్‌ని ఇట్లాగా మడత పెట్టేసి చిన్న చిన్న నాడల్లాగా కుట్టేసుకోవాలనమాట. మొత్తం జాయింట్ చేసుకొని ఒకేలాగానే కుట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మందపాటి క్లాత్ తీసుకొని కింద ఓవెల్ షేప్‌లో పెట్టుకున్నాను. దానికి ఇట్లాగా రౌండ్‌గా గుజ్జు పెట్టేసుకుంటా వస్తే చక్కని డోర్ మ్యాట్ అయితే తయారైపోతుంది. ఇది కాటన్ క్లాత్ కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది. మనకు వాష్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇట్లాగా గుజ్జు గుజ్జు పెట్టినప్పుడు మంచిగా చక్కగా ఫ్లవర్స్ కనిపిస్తుంది. చాలా బావుంటుందనమాట. వేస్ట్‌గా పడేయకుండాగా ఓల్డ్ శారీస్‌తో ఇట్లాగా డోర్ మ్యాట్ చేసుకుంటే అయితే అచ్చం రెడీమేడ్ దానిలో లాగానే ఉంటది. మనము రీయూజ్ ఐడియాస్‌లో ఇది బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. చూడండి ఎంత చక్కగా ఉంది. డోర్ మ్యాట్ అయితే చాలా చక్కగా తయారైంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ప్యాంట్స్ ఇట్లా జిబ్బులు ఫెయిల్ అయినటివి గానీ, టైట్ అయినటివి గానీ ఉంటాయి కదా! పిల్లలవి ఉట్టిగా పడేస్తుంటాము. దీనిలో ఇక్కడ నేను బ్లాక్ ఒకటి, కొంచెం బ్లూ ఒకటి 2 కలర్స్ తీసుకున్నాను. ఇట్లాగా 5x5 పీసెస్ లాగా కట్ చేసుకొని, ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్ పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ఇట్లాగా 4 పీసెస్ ఒక లైన్ అనమాట. అట్లాగా 4 లైన్స్ అయితే కుట్టుకున్నాను. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇప్పుడు 4 లైన్స్‌ని కలిపి అతికిచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇట్లాగా అతికించిన తర్వాత మనము మొత్తం సైడ్‌కి ఒక పట్టీలాగా ఏసేసుకుంటే ఇది చక్కని డోర్ మ్యాట్ అయితే తయారైపోతుందనమాట. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇంకా సైడ్‌కి నేను పట్టీ ఏసేసి అటు సైడ్ తిప్పి మడతబెట్టి కుట్టేస్తున్నాను చూడండి. ఈ పట్టీకి తీసుకున్న క్లాత్‌ని కింద కూడా ఒక లేయర్ లాగా పెట్టేసాననమాట. అటు సైడు మనకు నీట్‌గా కనిపించడానికి. చూడండి ఎంత బాగుంది. ఉట్టిగా పడేసే బదులు ఇట్లాగా డోర్ మ్యాట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ అయితే వేస్టు తుక్కడాలైతే ఉంటాయి కదా! వాటిని ఈ విధంగా డబల్ కలర్ తీసుకుంటున్నాను. ఇట్లాగా 4 మడతలు పెట్టేసి కోన్ షేప్ వచ్చిన తర్వాత ఇట్లా రౌండ్‌గా కట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయి. వీటికైతే కింద ఒక క్లాత్ పెట్టేసి రౌండ్‌గా పెట్టి ఒక దగ్గర గ్యాప్ ఉంచుకొని రివర్స్‌లో చేసేసుకోవాలి. రెండిటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉంచిన గ్యాప్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సగానికి ఒకటి పైన ఒకటి పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇట్లాగా పెట్టిన తర్వాత అటు సైడు, ఇటు సైడు ఒకదాని పైన ఒకటి పెట్టి మూసేసి ఇట్లా మధ్యలో కుట్టేసుకోవాలన్నమాట. కింద అయితే స్ట్రెయిట్‌గా కట్ చేసి ఒక కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూలలు కిందిది భాగం వెడల్పు రావడానికి ఇట్లాగా తీసి ఒక కుట్టయితే వేసుకోవాలి చిన్నగా 1 ఇంచ్ అంతా. తర్వాత పైన నాడా పెట్టుకుంటే బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే తయారవుతుంది. చిన్న చిన్న పీసెసే కదా అని వేస్ట్‌గా పడేయకుండా ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత ఇది బెడ్‌షీట్ అయితే చిరిగిపోయింది. చిరిగిన బెడ్‌షీట్‌ని పక్కన పడేయకుండా ఎలా వాడుకుందామా అని ఆలోచిస్తే ఇక్కడ అంతా గట్టిగా ఉందన్నమాట క్లాతు. కుషన్ కవర్‌కి పిల్లో కవర్‌కి అయితే నేను కవర్ చేస్తున్నాను. ఇట్లాగా 3 భాగాలు తీసుకోవాలి. దీన్ని 3 సార్లు కొలత పెట్టేసి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చనమాట. మిగతాదంతా పక్కన పడేసి మనం 3 మడతలు పెట్టిన దాన్ని ఇక్కడ పిల్లో పెడుతున్నాను. పెట్టి ఒక సైడ్ అయితే భాగం ఇట్లా వేసిన తర్వాత సగం రివర్స్ చేసుకోవాలి. మిగతా సైడు రివర్స్ చేసిన దాని మీద వేసి అటు సైడ్ ఒక కుట్టు, ఇటు సైడ్ ఒక కుట్టేసి తిప్పేసుకుంటే అయిపోతుందనమాట. చాలా సింపుల్‌గా 2 కుట్లతోన మనకు ఈ పిల్లో కవర్ అయితే తయారైపోతుంది. సోఫాలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందనమాట ఈ డిజైన్ కూడా. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఈ మధ్యలో రౌండ్ ఫ్లవర్ మధ్యలోకి వచ్చింటే బాగుండని చెప్పారు. కానీ అక్కడ చిరిగింది కదా అని చెప్పేసి నేను సైడ్‌కి తీసుకున్నాను. ఇలా కూడా బాగానే ఉంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి ప్యాంట్స్ అయితే వేస్ట్‌గా పడేస్తూ ఉంటారు కదా పిల్లలు. మధ్యలో కొంచెం చిరిగిందనో, లేకుంటే ఓల్డ్ అయిపోయిందనో, కలర్ పోయిందనో దాన్నైతే ఒక కాలుని ఇలాగ దగ్గరగా తీసుకొని చిన్న తాడుని కట్టేసుకోవాలి. ఈ విధంగా కట్టేసిన తర్వాత ఇప్పుడు మనం సీదా చేసుకోవాలి. ఒక కాలు నుంచి మిగతాదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పాత చీరలు కానీ చిన్న చిన్న తుగ్గు ఉంటుంది కదా మిషన్ కుట్టినప్పుడు, అలాంటివి పాత బట్టలు పనికిరానివన్నీ లోపల పెట్టేసి చివర్లో ఒక దారం తీసుకొని ముడేసుకున్నామనుకే మంచిగా మనకు దివాన్ కుషన్ అయితే తయారైపోతుంది. చూడండి ఈ విధంగా ముడేసుకుంటే మనకు దివాన్కి అటు సైడు ఇటు సైడు ఉంటాయి కదా పొడవాటి పిల్లోస్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి టీ షర్ట్స్ అయితే ఉంటాయి కదా వాటిని ఈ విధంగా మధ్య భాగంలో స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ అంతా పక్కకు తీసేసి కింది భాగం తీసేసి ఇప్పుడు ఈ 2 భాగాలని 4 మడతలు పెట్టేసి రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసుకున్నాను.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మిషన్ పైన అయినా ఒక రౌండ్ కుట్టేసుకోవచ్చు, లేదంటే చేయితోనన్నా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్ ఉంచాను కదా, ఆ గ్యాప్లోంచి అయితే రివర్స్ చేసి దీన్ని అయితే మొత్తం బయటికి తీసిన తర్వాత లోపల అయితే నేను దూది పెట్టేస్తున్నాను. దూది పెట్టేసి ఉన్న హోల్ని కూడా కుట్టేస్తున్నాను. మధ్యలో ఇప్పుడు సూది దారం తీసుకొని తీసి ఫ్లవర్ లాగా అటు నుంచి ఇటు నుంచి ఒక 5 సార్లు అయితే తీసి కుడితే ఎంత చక్కగా వస్తుందంటే మంచిగా ఫ్లవర్ టైప్ వచ్చేస్తుంది పిల్లో. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఒక 5-6 చోట్ల మనం ఈ విధంగా అటు నుంచి ఇటు రౌండ్గా కుట్టేసుకొని మధ్యలో ఒక బటన్ కుట్టుకున్నామంటే బ్యూటిఫుల్ పిల్లో రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కుషన్కి పైన కవరు ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇట్లాగా చున్నీలు ఉంటాయి కదా, ఓల్డ్ చున్నీస్, దీన్ని నేను చూపించినట్టుగా ఈ విధంగా మడత పెట్టేసి ఇటు సైడ్ అయితే ఒక హెయిర్ బ్యాండ్ వేస్తున్నాను. మీరు దారంతో అయినా కట్టేసుకోవచ్చు టైట్గా ఉండాలనుకుంటే. ఇప్పుడు ఈ చివర కూడా ఒక హెయిర్ బ్యాండ్ వేస్తున్నాను. ఇంకా మధ్యలో మనకు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, వీటిలో మనము ఇట్లాగా ఆ చివర ఈ చివర తిప్పేస్తే ఈ హోల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా మధ్యలో ఒక లేయర్ తీసేసి ఇలా ఎక్కించామంటే మంచిగా దీనికి దివాన్ కుషన్కి అయితే కవర్ అయితే ఈజీగా ఎలాంటి స్టిచ్చెస్ లేకుండా సూది దారం తీసుకొని కుట్టే పని లేకుండా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకోవాలంటే అందరికీ రాదు కదా, చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇట్లాగా చున్నీని ఆ చివర ఈ చివర కలిపి ముడేస్తే సరిపోతుంది. ఇంకా వెనకాల ఇక్కడ కట్టుకోవాలి. ఇట్లా ఈజీగా కట్టుకోవడం ఎవరికైనా వచ్చేస్తుంది. ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక లేయర్ని తీసి వెనక్కి వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. మనం బండి మీద వెళ్ళేటప్పుడు గాలికి వెంట్రుకలు చిక్కుపడకుండా ఈ విధంగా కట్టుకుంటాం కదా, ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి హ్యాండ్ కర్చీఫ్స్ అయితే మనము గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్లో ఇస్తూ ఉంటారు కదా, వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అట్లా కాకుండా 2 మడతలు పెట్టి సైడ్కి ఇట్లా కొంచెం కట్ చేసి దాంతో నాడాలు కుట్టుకోవాలి. తర్వాత కిందికి ఈ సైజు ఎంత ఉంటే అంత వేరే క్లాత్ వేసి కుట్టుకుంటున్నాను. ఈ సైడ్కు ఉన్న దాంతోనే నాడాలు కుట్టినాం కదా, అటు సైడు ఇటు సైడు పెట్టేసి వీటికైతే నాడాలు అతికించుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక జిబ్బు ఒక సైడ్ అతికిస్తున్నాను, మిగతాది ఇంకో సైడ్ అతికించుకోవాలి. ఇప్పుడు ఇలా అతికించిన తర్వాత దీన్ని మూసేసి దాన్ని రివర్స్ చేసి ఈ కొన కూడా జిబ్బు కట్ సైడ్ పెట్టి స్టిచ్ చేస్తే సరిపోతుంది అనమాట. బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే తయారవుతుంది. రివర్స్ చేసి 3 సైడ్లా కుట్టేసుకొని కింద సైడు ఎల్ షేప్లో కట్ చేసుకొని మనం ఇట్లా జాయింట్ కుట్టేసుకున్నాం అనుకుంటే చాలా ఈజీగా బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే తయారవుతుంది. మనం అట్లాగా బయటికి వెళ్ళినప్పుడు ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి ఓల్డ్ టీషర్ట్స్ ఉంటాయి కదా, వీటిని అయితే చాలా చక్కగా రీయూస్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా చూపించాను నేను ఇంతకుముందు కూడా. ఇప్పుడైతే ఇది ఉల్టా చేసి ఇక్కడ పైన ఒక ఓల్డ్ శారీ కానీ ఏదైనా మందపాటి క్లాత్ పెట్టేసి దాన్ని మూసేసి ఇప్పుడు మూసాక ఒక లేయర్ని మాత్రమే తీసి రివర్స్గా తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎటు చూసినా మనకు టీ షర్టే కనిపిస్తుంది, క్లాతే, ఆ ఓల్డ్ క్లాత్ అయితే బయటికి కనపడదు. ఈ విధంగా చేసి అయితే మనము ఎంత చక్కగా డోర్ మ్యాట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది.